అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరి ప్రేమాభిమానాలు, ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నాను మీ భవానీ. ఈరోజు వీడియోలో నేను ట్రైపాడ్ గురించి చూపించాలని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను యూట్యూబ్ వీడియోస్ కోసం ట్రైపాడ్ తీసుకున్నాను. నేనైతే మీషోలో తీసుకున్నాను. మీషోలో 420 అయింది. ఇది యూట్యూబ్ వీడియోస్ కోసమే కాదు, ఇన్‌స్టాలో రీల్స్ చేసేసుకోవడానికి, ఫోటోస్ తీయడానికి, ఫోటోస్ అన్నిటికి ఉపయోగపడుతుంది. ఫంక్షన్స్‌కి, అకేషన్స్‌కి మాటికి అందరికి చెప్పలేం కదా! ఫోటో తీయండి, వీడియో తీయండి అని. వాళ్ళు అన్నీ మాటికి చెప్తే వాళ్ళు విసుక్కుంటారు. అందుకే ఇది ఏ సందర్భంలోనైనా ఉపయోగపడుతుంది. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైపాడ్కి సంబంధించి స్టాండ్ అయితే చూపిస్తున్నాను. స్టాండ్కి స్క్రూలు ఉన్నాయి కదా, ఆ స్క్రూల్ని కొద్దిగా లూజ్ చేస్తే మనకి ఎంత హైట్ కావాలంటే హైట్లో పెట్టుకోవచ్చు, అలా వస్తుంది. పైన ఇంకో స్క్రూ ఉంటుంది, దాన్ని కూడా లూజ్ చేస్తే పైకి వస్తుంది. మళ్ళీ ఫిట్ చేసుకోవాలి వాటిని. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. ఈ పార్సల్ అనేది బాక్స్లో వచ్చింది. దీంట్లో రింగ్ లైట్ ఇవన్నీ ఉన్నాయి. దానిలో ఉండే సామాన్లు ఇవి. దానిలో ఈ సామాన్లన్నీ ఉన్నాయి. దీనిలో రింగ్ లైట్ ఉంది. రింగ్ లైట్ ఎందుకు తీసుకున్నాను అనేసి అంటే, లైటింగ్స్తో వీడియోస్ బాగా వస్తాయని నేను తీసుకున్నాను, వీడియోస్ బాగోవడం కోసం. నా చేతిలో ఇది ఉంది కదా, దీని మధ్యన బాల్ ఉంటుంది. దీన్ని ఇలా రింగ్ లైట్కి ఫిట్ చేసుకోవాలి. దీని వెనక వైపు అయితే ఒక హోల్ ఉంది కదా, ఈ హోల్ని స్టాండ్కి ఫిట్ చేయాలి. ఈ స్టాండ్ని కొద్దిగా కింద లూజ్ చేస్తే అది అలా తిరుగుతుంది, లేదంటే వైర్ మొత్తం చుట్టేస్తుంది. కొద్దిగా కింద లూజ్ చేసుకొని అలా తిప్పుకుంటే చాలు, తిరుగుతుంది. అలా ఫిట్ చేసుకోవాలి. దీన్ని కింద మళ్ళీ ఆ స్క్రూని ఫిట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, ఇది ఫోన్కి అటాచ్ చేసుకోవడానికి. ఆ స్క్రూ తీసిన తర్వాత దీన్ని అటాచ్ చేసి తర్వాత బిగించి దాన్ని సెట్ చేసుకోవాలి. ఈ సైడ్కి ఇలా ప్రెస్ చేస్తే మొబైల్ సైజ్ వస్తుంది, మొబైల్ పెట్టుకోవడానికి అవుతుంది. ఇదేంటిది ఎంత చిన్నగా ఉంది, ఇలా మొబైల్ పెట్టడానికి అవుతుందా లేదా అని నేను ఫస్ట్ అలానే భయపడ్డాను. అలా ప్రెస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు దీన్ని అక్కడ రింగ్ లోపల హోల్ ఉంటుంది, దాంట్లో ఫిట్ చేసుకోవాలి. మనకి మొబైల్ స్టాండ్ ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో పెట్టుకోవచ్చు, మనకంటే హైట్గానే ఉంటుంది. అవి లూజ్ చేసుకుని మళ్ళీ ఫిట్ చేసుకోవాలి, లేదంటే ఒక్కసారి జారిపోవడం ఇలా అవుతుంది. అది ఎలా కావాలంటే అలా మొబైల్ పెట్టుకునేది తిరుగుతుంది. నేనైతే మొబైల్ పెట్టి చూసాను, బాగానే ఉంది. ఒకరి అవసరం లేకుండా మొబైల్ని ఇలా ఈ ట్రైపాడ్కి సెట్ చేసుకొని వీడియోస్, మనకు కావాల్సిన వీడియోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు యూఎస్బి కేబుల్ అడాప్టర్ ఉంటుంది కదా, దానికి ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇది రిమోట్ అండి. ప్లస్ బటన్, మైనస్ బటన్ ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. మనకి లైట్స్ 3 కలర్స్ ఉంటాయి. మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యారో మార్క్ ప్రెస్ చేస్తే 3 కలర్స్ వస్తాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే బ్రైట్నెస్ పెరుగుతుంది, మైనస్ బటన్ ప్రెస్ చేస్తే బ్రైట్నెస్ తగ్గుతుంది. ఈ ట్రైపాడ్ అయితే చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది. ఈ ట్రైపాడ్ యూట్యూబ్ వీడియోస్ కోసమే కాకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, ఫొటోస్ తీసుకోవడం కోసం, ఫంక్షన్స్, అకేషన్స్కు బాగా ఉపయోగపడుతుంది. మాటికి ఎవరికైనా వీడియోస్ తీయమని చెప్పలేం కదండి, సో అందుకే ట్రైపాడ్ బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని క్లోజ్ చేయడం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా స్క్రూలు చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.